కేసీఆర్ గారికి సన్యాసం ఇప్పిస్తాం, కేసీఆర్ గారు కాశీకి వెళ్ళాలి, ఇటువంటి విమర్శలు అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మేడిగడ్డ సందర్శనార్థం చేయడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు, ఒక పక్కేమో నల్గొండలో కృష్ణా జలాల వాటాకు సంబంధించి దాని మీద యాజమాన్య హక్కు గురించి కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత భారీ బహిరంగ సభ అక్కడ పెట్టేసి అది జరుగుతూ ఉంది. ఇంకో పక్క అదే టైంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులందరూ గ్రూప్గా 4-5 గంటలు జర్నీ చేసుకుంటూ బస్సులో, ముఖ్యమంత్రి గారు అంత విలువైన సమయం ఉంది మరి, 4-5 గంటలు జర్నీ చేసుకుంటూ మేడిగడ్డకు వెళ్ళి అక్కడ మన మేడిగడ్డ బ్యారేజ్లో ఏమేమి డ్యామేజ్లు అయినాయి, ఎక్కడెక్కడ ఏం లాస్ జరిగింది అనేది మనందరికీ వివరిస్తూ ఆ పత్రికా సమావేశం కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు తప్పు చేశారా, లేకపోతే ఎల్ఎన్టీ తప్పు చేసింది, అది కట్టిన ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్, లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి ముందు అది చూడండి. అది అంతేగాని వీళ్ళని తిట్టుకోవటం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవటం ఇంకా ఎన్నాళ్ళు ఇది? ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చేది పార్లమెంట్ ఎలక్షన్స్. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఒకళ్ళ తప్పులు ఒకళ్ళ మీద వేసుకుంటూ జనాలు మళ్ళీ పిచ్చోళ్ళని చేసి అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏదో గెయిన్ చేయాలనే ఉద్దేశం తప్పితే అసలు ఏం డెవలప్ చేయాలి. ఇప్పుడు మేడిగడ్డే ఉంది, అక్కడ ఏం డ్యామేజ్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది, అసలు రికవరబుల్లా కాదా, మళ్ళీ దాన్ని రికవర్ చేయొచ్చా చేయలేమా, అది పూర్తిగా డిమాలిష్ చేయాలనే సిచ్యువేషన్ ఏమైనా ఉందా, అసలు మళ్ళీ దాని డ్యామేజ్ని రికవర్ చేసి ఏదైనా చేస్తే అది స్టాండర్డ్గా మళ్ళీ ఉంటుందా, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా హెవీ ప్రాబ్లం ఏమైనా వస్తుందా వరదలు గేదలు వచ్చినప్పుడు. దానికి సంబంధించి ఇప్పుడున్న ఇంజనీర్లను వాళ్ళకున్న టెక్నీషియన్స్ను పిలిపించి ఎంక్వైరీ చేసి దానికి ఒక రిపోర్ట్ తయారు చేసుకొని దాన్ని ప్రజల ముందు ఉంచండి. అప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయించుకుంటారు. అంతేగాని ఒక పక్క బీజేపీ వాళ్ళేమో అది సిబిఐకి అప్పచెప్పండి అంటారు, వీళ్ళేమంటారు మేము సిబిఐకి ఎందుకు ఇస్తాము, మీ సిబిఐకి ఇస్తే బీజేపీ వాళ్ళ గ్రిప్లోకి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోతారు, సో మళ్ళీ మీరు కలిసి ఇది చేసుకుంటూ ఉంటారు, మేము అట్లా ఇస్తాము ఇవ్వమంటారు. మరి మీరే ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 2 months అయిపోయి 3rd month నడుస్తుంది కదా, ఒక ముఖ్యమంత్రి గారు ఈ విలువైన కాలాన్ని ఎందుకు వేస్ట్ చేయటం? దీనికి సంబంధించి చూసి ఇప్పుడు ఆల్రెడీ 6 పథకాలు అని చెప్పేసి 7 పథకాలు అని చెప్పేసి ఏదేదో ఫ్రీగా అది చేస్తూ ఉన్నారు కదా, రాష్ట్ర ఖజానాకు దెబ్బ పడకుండా మరి దాన్ని ఏ రకంగా చేయవచ్చు, సంపదని సృష్టించి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ద్వారా ఈ పథకాలు చేసే ఒక ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేయాలి నెక్స్ట్ వచ్చే లీడర్కి. అంతేగాని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే జనాలు పిచ్చోళ్ళేం కాదు కదా ఇప్పుడున్న తరుణంలో. చూడండి, ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తూ దాన్ని డబుల్ ట్రిపుల్ చేసే దాంట్లోకి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.